హలో అండి, వెల్కమ్ టు ఏం వంట చేసావు. చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్లో అసలు వీడియోస్ పెట్టట్లేదు. ఈ చికెన్ బిర్యానీ కూడా ఒక 6 మంత్స్ తర్వాతనైతే ట్రై చేశాను. 1.5 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు చూపించే మెజర్మెంట్స్ అన్నీ 1.5 కేజీ చికెన్, 1 కేజీ బాస్మతి రైస్కి అనమాట. మనం ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం పక్కన పెట్టుకోకుంటే చికెన్ బిర్యానీకి అసలు టేస్ట్ అనేది ఉండదు. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనైతే మనం చిన్న క్వాంటిటీ కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక 10 మెంబర్స్ అయితే ఈజీగా తింటారు. మనం చికెన్ బిర్యానీ కడాయి అయితే మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నా కూడా ఇలాంటి ఒక 15 మెంబర్స్ తినేంత బౌల్ ఉంటేనే, అడుగు మందంగా ఉంటేనే చికెన్ బిర్యానీ మంచిగా అవుతుందన్నమాట. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి నుంచి డే బై డే అన్న వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇవన్నీ క్వాంటిటీస్ నేను ఓన్గా ప్రిపేర్ చేసి వేయడం జరిగింది. చాలా చాలా టేస్టీగా అయింది చికెన్ బిర్యానీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఇలా పుదీనా, కొత్తిమీర అనేది క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ చికెన్ బిర్యానీలో కారం చాలా తక్కువ వేయాలి. ఎందుకంటే మనం గరం మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి చిన్నపిల్లలు అయితే అలా తినలేకపోతారు. బాస్మతి రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం దానిపైన మొత్తం వేసుకోవాలి. తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలి. లాస్ట్ దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి పైనుంచి మళ్ళీ వేసుకోవాలి రైస్. ఫైనల్గా నెయ్యి, కొత్తిమీర, పుదీనా, చాప్ చేసిన ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మనం మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టేస్తే సరిపోతుంది. అంతే, చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. హాఫ్ అన్ అవర్లో రెడీ. థ్యాంక్ యూ సో మచ్.